ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సేవ్ పునర్విక అని వస్తుంది. ఎవరి పునర్విక? ఏంటి? తనకి ఏమైందనేసి కొన్ని వీడియోస్ చూస్తే వాళ్ళ అమ్మ ఒక వీడియోలో అయితే తన గురించి చెప్పి ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించిందండి. కొంతమందయితే పిల్లల్ని కనేసి పెంచలేక చెత్తబుట్టలోనో లేతే ఏ కాలువల పక్కనో ఏ చెత్త దాంట్లోనో పడేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అమ్మ నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డని ఎలాగైనా సరే బ్రతికించండి. ప్లీజ్ దయచేసి మీరందరూ హెల్ప్ చేయండి అనేసి వాళ్ళ అమ్మ తన బిడ్డ తను బ్రతకాలనేసి, తన బిడ్డ బావుండాలనేసి గట్టిగా కోరుకోవడం నాకు చాలా నచ్చిందండి. చాలా బాధ అనిపించింది ఆమె అలా చెప్తూ ఉంటేని. కాబట్టి తన పునర్వికకి ఎవరైనా సరే హెల్ప్ చేయండి. మీకు తోచినంత హెల్ప్ చేయండి. అంతా ఇంత అనేం లేదు. మీకు ఉన్న దాంట్లోనే మీరెంత హెల్ప్ చేయాలనుకుంటే అంత హెల్ప్ చేయండి. అంతే కాకుండా ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే మీరు 10 మందికి షేర్ చేస్తే దాంట్లో ఒక్కలైనా సరే ఆ పాపకి ఆ మనీ యూజ్ అవుతదండి. నేను కూడా నాకు తోచినంత సాయం చేస్తున్నాను. ఒక్క ఇంజెక్షన్ చేయడం వల్ల తను మామూలుగా అందరి పిల్లల్లాగే ఆడుకుంటుంది. అందరి పిల్లల్లాగే తింటుంది. నార్మల్‌గా అయితే అవుతుంది. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16,00,00,000 కాబట్టి మీరందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి సాయం చేయండి.